వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ధర్మవరం రూరల్ మండలంలోని పలు గ్రామాలు ధర్మవరం పట్టణ మున్సిపల్ పరిధిలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ మున్సిపల్ కమిషనర్ వద్ద వినతి పత్రం సమర్పించారు. పోతుల నాగేపల్లి, తుంపర్తి కాలనీ, రేఘాటిపల్లి, కుణుతూరు కాలనీ, పోతుకుంట గ్రామాలు తదితర ప్రాంతాలు మున్సిపల్ పరిధిలో విలీనం కాకూడదని గ్రామ ప్రజలు కోరుతున్నారు. తేదేపా ధర్మవరం నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జ్ మహేష్ చౌదరి ఈ విలీన ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వారు పేర్కొన్నారు, విలీనంతో ఇంటి పన్ను, నీటి పన్ను వంటి కొత్త భారం వస్తుంది మరియు ఇది వ్యవసాయం, దినకూలీల జీవనాధారాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే గ్రామాల అభివృద్ధి మార్గంలో ఈ ప్రక్రియ హానికరమని తెలిపారు. ఈరోజు ధర్మవరం మండలంలో గల పోతుల్లాపల్లి పంచాయతీలో గల తుంపర్తి కాలనీ మరియు అదేవిధంగా రేగాటపల్లి కాలనీ గల కాలనీలను, పోతుకుంట పంచాయతీలో గల 2 కాలనీలను ప్రక్రియలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకొని మున్సిపల్ పరిధిలోకి కలపాలని కొన్ని ప్రతిపాదనలు కొన్ని స్వార్థపూరిత రాజకీయాలతో చేయడం జరిగింది. దానిని మన ఈ గ్రామస్తులతో కలిసి ఇక్కడ మేము మున్సిపల్ కమిషనర్ గారికి విలీన ప్రక్రియను ఆపాలని చెప్పేసి మేము ఇక్కడికి దరఖాస్తు రూపంలో చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అక్కడ ఏ ఒక్కరు కూడా ఈ విలీన ప్రక్రియకు సుముఖంగా లేరు. ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో నివసిస్తున్న నిరుపేదలు అయితేనేమి, కూలీలు అయితేనేమి, ఇక్కడ ఉపాధి కూలీలు కానీ మిగతా వారు కానీ పన్నుల రూపంలో వచ్చే భారాన్ని మేము మోయలేము. ధర్మవరం గ్రామాలను మున్సిపల్ విలీన ప్రక్రియను వెంటనే గ్రామాలను మున్సిపల్ పరిధిలో గల విలీన ప్రక్రియను వెంటనే నెల్లూరు చింత